హాయ్ అండి. మిస్టర్ విలన్ హస్బెండ్ పార్ట్ 2. వసుంధర గారు సారిక రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అభి కూడా రూమ్ లోకి వెళ్ళిపోతాడు. వంశీ అభి వెనకాలే రూమ్ లోకి వెళ్తాడు. అరే అభి, సారీ రా, నువ్వు చెప్పినా వినకుండా ప్యాకెట్ ఓపెన్ చేసేసా. ఆంటీ ఏమైనా అనుకుంటారేమో. అభి, ఏం పర్వాలేదులేరా, అమ్మకు తెలుసు మనం ఎక్కువగా తాగమని. ఏదో అప్పుడప్పుడు మూడు బాగోకపోతే. అరే, కంపెనీ పార్టీస్ అంటే తప్ప మనము తాగుము అని తెలుసు. నువ్వేమీ ఫీల్ అవ్వకలే బావా అంటాడు. హా, అవునరా, ఈ గొడవ సరే గాని సారిక మీద నీకు ఇంకా కోపం పోలేదేరా? ఇంకా తనని ఇబ్బంది పెడుతున్నావా అని అంటాడు వంశీ అనుమానంగా అభిని చూస్తూ. అబ్బా, అలా ఏమీ కాదులేరా, నేను తనను ఇబ్బంది పెట్టడం మానేశారా, ప్రామిస్ అని అంటాడు అభి. అప్పుడు దాకా అభి అటువైపు తిరిగే ఉంటాడు. అబ్బా, చెప్తున్నానా, అది సారిక కోసం కాదురా అని ఇటు తిరిగి నీ అని ఆపేస్తాడు. మరి వంశీ, చెప్పు బంగారం, ఆగిపోయావి. నీ కోసమే, కానీ సారికకి వెళ్ళింది అని అభి దగ్గరికి వెళ్ళి సరదాగా చేతులతో అభి నెక్కి పట్టుకుంటాడు వంశీ. అబ్బా, వదలరా, ఊపిరి ఆడట్లేదు. ఏదో సరదాకు అనుకున్నానురా, ఎలా అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. అంతా ఆ షాప్ లో ఉన్నవాడే చేశాడు. వాడిని అని. ఆగరా బావా, మనం టైం బాగోకపోతే మంచి చేద్దాం అనుకున్నా చెడు జరుగుతుంది. దేనికైనా టైం రావాలి అంటాడు వంశీ. అభి, అది కాదురా, పాపం సారిక నా గురించి ఏమనుకుంటుందో ఏంటోరా. ఇప్పటికే నా పైన చాలా కోపంగా ఉందిరా తను. వంశీ, అంత కోపం ఉంటే ఈ రోజు మనకు మరి ఇంత హెల్ప్ చేస్తుందా మా చెల్లి అని అంటాడు వంశీ. అవునరా, బట్ నాకే ఎందుకో ఇలా. దీన్ని బట్టి నీకేం అర్థం అవ్వాలి? వంశీ మంచివాడు, వంశీని బాధ పెట్టకూడదు అని అంటాడు వంశీ వెటకారంగా అభిని. అభి, ఒరేయ్ నిన్ను అని పరిగెడతారు. ఆగరా, ఆగు అంటాడు. రేపు మార్నింగ్ ఆఫీస్ లో కలుద్దాం బావా, బాయ్ అని పరిగెడుతూ మా సిస్టర్ జాగ్రత్త అని వెళ్ళిపోతాడు వంశీ. ఇప్పుడు సారికను మామ్ను ఎలా ఫేస్ చేయాలి? ఫస్ట్ మామ్ దగ్గరికి వెళ్దాం అని వసుంధర గారి దగ్గరికి వెళ్తాడు. వసుంధర గారు రూమ్ లో బుక్ చదువుతూ ఉంటారు. అమ్మా, సారీ అమ్మా, నేను కావాలని చేయలేదు అని చెప్తాడు. వసుంధర గారు, బాబు అభి, నాకు తెలుసు నాన్న, నువ్వే తప్పు చెయ్యవు అని. బట్ కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి బాబు. ఒకసారి మనకు కావాల్సింది చెయ్యి జారింది అంటే మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండు అని అంటారు అభిని. అభికి వాళ్ళ మమ్మీ సారిక గురించి ఆ మాట అన్నారు అని అభికి అర్థమవుతుంది. అమ్మా, నా చెయ్యి జారనివ్వను అని అంటాడు అభి. తను సారిక గురించి అన్నాడని అభికి అర్థమైందని ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా లేట్ అయిందిరా, వెళ్ళు పడుకోక అంటారు. ఇక రూమ్ లో సారిక, అభికి నా మీద నిజంగానే అంత కోపం ఉందా? అలాంటి గిఫ్ట్ తెచ్చాడు, కానీ తన కళ్ళు ఒకటి చెప్తున్నాయి, తన చేతులు ఇంకొకటి చేస్తున్నాయి. ఏది నమ్మాలి? ఆ కళ్ళల్లో కనపడే ఆరాధన లేక తను చేసే పనులా? నేను ఏది నమ్మాలి? ఏది ఏమైనా నేను అభికి ఏమాత్రం సరిపోను, నాకు అర్హత కూడా లేదు అని అనుకుని ఎవరికో ఫోన్ చేసి నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అని అడుగుతుంది. ఇంకో 15 days లో అయిపోతుంది అని వాళ్ళు చెప్పడంతో ఇంకో 15 days అంటుంది. ఇక అభి తన రూమ్ కి వెళ్తాడు. అప్పటికే సారిక నిద్రపోతూ ఉంటుంది. తెల్లటి తన మొహంలో ఎర్రగా అయిన ముక్కుని చూసి అభి చాలా బాధపడతాడు. అయ్యో, నా వల్లే నీకు ఇలా అయ్యింది అని సారిక దగ్గరికి వెళ్తాడు. సారీ సారిక, ఇంకెప్పుడు నేను బాధపట్టే విధంగా ప్రవర్తించను అని అంటాడు. సారిక నిద్రలో ఉంటుంది. తన దగ్గర ఉన్న ఆయింట్మెంట్ తెచ్చి రాస్తాడు అభి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ సారిక లేచేటప్పటికి తన నోస్ మీద ఉన్న ఆయింట్మెంట్ చూసుకుని ఇది ఎవరు రాశారు అని చూస్తుంది. నైట్ అభి ఆయింట్మెంట్ రాసి అలాగే పడుకుని పోతాడు. అభి చేతిలో కూడా ఆయింట్మెంట్ ఉండడంతో ఏంటో ఈ అభి అర్థం కాడు అని అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. అభి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక ఇస్తున్నాం కదా అని ఇక అరేంజ్మెంట్స్ అన్ని చూడరా, మనీ ఎంత ఖర్చు అయినా పర్వాలేదు,
బట్ పార్టీ మాత్రం చాలా రిచ్ గా ఉండాలి. ఎందుకంటే కొంతమంది ఫారెన్ డెలిగేట్స్ వస్తున్నారు. ఇక మనం ఇన్వైట్ చేస్తున్నాం కదా, ది గ్రేట్ మెహతా గారి స్పీచ్ కూడా ఉంది. ఇక అది మన ఎంప్లాయీస్ కి చాలా యూజ్ అవుతుందిరా, ఓకేనా? వంశీ, ఓకే ఓకే అభి, నేను చూసుకుంటా అవన్నీ. నువ్వు నా కోసం 1 hour కేటాయించాలి అంటాడు వంశీ. అభి, వై నాట్, తప్పకుండా. ఏంటో చెప్పు. పార్టీకి మంచి సూట్ తీసుకోవాలి, షాపింగ్ కి రావాలి. అమ్మో, షాపింగా? నా వల్ల కాదురా బాబు, నన్ను వదిలేయ్. నీకు తెలుసుగా నాకు అసలు షాపింగ్ ఇష్టం ఉండదు అని. మన ఫ్రెండ్ అమిత్ ని తీసుకెళ్ళు అంటాడు అభి. వంశీ, నీలాంటి వాళ్ళే షాపింగ్ కోసం గంటలు గంటలు టైం స్పెండ్ చేసే రోజులు వస్తాయిరా, చూస్తూ ఉండు అని క్యాబిన్ నుండి బయటికి వెళ్తాడు వంశీ. వంశీ వెళ్ళిన 10 నిమిషాలకి అభికి గుర్తొస్తుంది. ఇక సారిక కూడా తప్పకుండా శారీ తీసుకోవాలి. పార్టీలో సారిక స్పెషల్ గా కనిపించాలి. తన దగ్గర పార్టీ వేర్ శారీస్ ఉన్నాయో లేవో అడిగితే ఏం బాగోదు. ఎలా ఒక మంచి శారీ కొనిద్దాం, ఇప్పుడైనా నా మీద కొంచెం కోపం పోతుంది అని అనుకుని, అబ్బా, ఈ వంశీగాడు ఇందాక పిలిచినప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చుంటే వాడితో వెళ్ళేవాడిని. అనవసరంగా ఫోర్స్ కొట్టా. వాడు ఉంటే సెలక్షన్ లో కూడా హెల్ప్ చేసేవాడు. ఇప్పుడు అడిగితే అమ్మో వద్దులే, అయినా వీడి శాపాలు ఈ మధ్య త్వరగా ఫలిస్తున్నాయి. ఈసారికి నేనే ఏదో ఒకటి సెలెక్ట్ చేసేస్తా. ముందు వంశీకి కాల్ చేసి వాడు ఏ షాపుకి వెళ్తాడో కనుక్కోవాలి. వాడు వెళ్ళిన షాపుకి మట్టుకు అస్సలు వెళ్ళకూడదు అనుకుంటాడు అభి. అభి వెంటనే వంశీకి కాల్ చేస్తాడు. అభి, ఏరా, ఎక్కడున్నావు అని అడుగుతాడు. వంశీ, ఎక్కడుంటా, చెప్పానుగా షాపింగ్ వెళ్తానని, ఆన్ ది వే. మరి ఏ షాప్ కి వెళ్తున్నావురా? మెయిన్ రోడ్ లో ఒక షాపింగ్ మాల్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నా. ఏరా, నువ్వు కూడా వస్తావా? నోరా, నేను రాను. ఆ మాల్కి వెళ్ళు, అక్కడే బాగుంటాయి అని చెప్పడానికి చేశారా? సరే సరే, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఓకే ఓకే బాయ్ అని ఫోన్ పెట్టేస్తాడు వంశీ. ఓకే అభి, నీకు ఒకటి చెప్పాలి అని అనేలోపే అభి వెంటనే ఫోన్ పెట్టేస్తాడు. అభి, అమ్మయ్య, ఇంకా షాప్ కి కాకుండా సిటీలో ఉన్న ఏ షాప్ కైనా హ్యాపీగా వెళ్ళొచ్చని అనుకుని షాపింగ్ కి స్టార్ట్ అవుతాడు అభి. ఒక పెద్ద షాపింగ్ మాల్ లో వెళ్ళి అక్కడ ఉన్న సేల్స్ గర్ల్స్ ని చూపించమని అడుగుతాడు అభి. అభి ఎప్పుడు శారీస్ కొనకపోవడంతో చాలాసేపు చూస్తూనే ఉంటాడు. లాస్ట్ కి డిసిప్లేలో పెట్టిన శారీ ఒకటి నచ్చుతుంది అభికి. అది చూపించమని అడుగుతాడు. వాళ్ళు ఆ శారీ తెచ్చేలోపు అభికి కాల్ వస్తే మాట్లాడడానికని పక్కకు వెళ్తాడు. వంశీ షాపింగ్ కని స్టార్ట్ అయినప్పుడు సారిక కూడా ఏదైనా శారీ తీసుకుంటే బాగుంటుందని, మ్యారేజ్ కూడా ఏమీ ఇవ్వలేదని అభి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వసుంధర గారికి కూడా చెప్తాడు, పార్టీ ఉందాంటీ, సారికకు షాపింగ్ కి తీసుకెళ్దామని. వసుంధర గారు, అభి వచ్చి తీసుకెళ్ళుంటే బాగుండేది అని మనసులోనే అనుకుని, అభి లేడా బాబు అని అడుగుతారు ఆవిడ. ఆంటీ ఫీలింగ్ ఏంటి అనేది అర్థమై వంశీకి, ఉన్నాడంటీ, ఇక అర్జెంట్ మీటింగ్ ఉందని రాలేదు, లేకపోతే అభి కూడా వచ్చేవాడు అని చెప్తాడు వంశీ. ఈ లోపే సారిక వస్తుంది. మీరు రండి అత్తయ్య, లేకపోతే నేను కూడా వెళ్ళను షాపింగ్ కి అంటుంది. వసుంధర గారు, నేనెందుకమ్మా? వంశీ, రండి, సరదాగా ముగ్గురం కలిసి వెళ్తామని అంటాడు. ఇక అలా ముగ్గురు బయలుదేరుతారు షాపింగ్ కి. ముగ్గురు షాపింగ్ మాల్ కి వెళ్తారు. వంశీ, ఆంటీ మీరు శారీస్ చూస్తూ ఉండండి, నేను జెంట్స్ వేర్ లో చూస్తూ ఉంటానని చెప్పి వెళ్తాడు. ఇక సారిక, వసుంధర గారు శారీస్ చూస్తూ ఉంటారు. సారికకు ఏ శారీస్ నచ్చవు. సేల్స్ బాయ్ అప్పుడే డిస్ప్లేలో పెట్టిన శారీ తీస్తాడు. అది చూసి సారిక, అత్తయ్య నాకు ఆ శారీ నచ్చింది అంటుంది. అవునమ్మా, అది చాలా బాగుంది, తీసుకుందామని అంటుంది. ఈలోపు సేల్స్ గర్ల్, సారీ మ్యామ్, అది అక్కడ ఉన్న సార్ ఉంచమన్నారు అని అంటుంది. సారిక, అవునా, ఓకే వద్దులేండి, సేమ్ సారీ ఇంకొకటి లేదా అని అడుగుతుంది. లేదు మ్యామ్ అని అంటుంది. ఇక శారీ ఇంకొకటి లేదు అనడంతో కొద్దిగా అప్సెట్ అవడంతో, ఇంకా కన్ఫర్మ్ కాలేదుగా, జస్ట్ తీయమన్నాడు అంతేగా, నువ్వేమీ కంగారు పడుకు, కావాలంటే ఎక్కువ మనీ ఇచ్చైనా తీసుకుందామని అంటారు వసుంధర గారు. ఇక అబ్బాయిని అడిగి చెప్పండి అంటుంది సేల్స్ గర్ల్ తో. సారిగా, అత్తయ్య మనం అడిగితే బాగుంటుందా అని అంటుంది. అవునమ్మా, అది మర్యాదగా అడుగుదాం, పద వెళ్దాం అని వెళ్తారు. అతని దగ్గరికి వెళ్ళి,
బాబు, మా కోడలికి ఈ శారీ బాగా నచ్చింది, నువ్వు తీసుకున్నావా లేదా అని అడిగేలోపు అప్పటిదాకా అటు తిరిగి ఫోన్ మాట్లాడుతూ ఉన్న అతను ఇటు తిరిగి చూసేటప్పటికి ఇద్దరు షాక్ అవుతారు. వసుంధర గారు, అభి నువ్వా, నువ్విక్కడ ఉన్నావేంట్రా అని అడుగుతారు. అభి సారికను వాళ్ళ మామ్ని చూసి షాక్ అవుతాడు ఒక్కసారిగా. మీరు మీరిక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. దానికి ఆవిడ, మా సంగతి తర్వాతలే గాని ఇక్కడేంటి నువ్వు, అది మామ్ పార్టీ ఉందని చెప్పాను కదా నీకు, శారీ తీసుకుని నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చా అంటాడు. వసుంధర గారికి అభి అబద్ధం చెప్తున్నాడని అర్థమవుతుంది. అవునా అభి, మరి తీసుకున్నావా అని అడుగుతారు. ఆ తీసుకున్నాను మామ్ అని అక్కడికి వెళ్ళి ఇంకొక శారీ చూపిస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న సేల్స్ గర్ల్స్, సార్ మీరు ఇందాక సెలెక్ట్ చేసిన శారీ ఇది సార్, అది కాదు అని అంటుంది. అభి మనసులో అవును మరి నాకు తెలియదా ఏంటి అనుకుంటాడు. అభి సీరియస్ గా, నేను చెప్పింది ఈ శారీనే, అది కాదు అని వాళ్ళ మీద అరుస్తాడు కోపంగా. వాళ్ళు ఇంకేమీ మాట్లాడరు. వసుంధర గారికి అంతా అర్థమై, అభి పోనీలే 2 తీసుకుందాం, సారికకు కూడా ఈ సారీ బాగా నచ్చింది అంటుంది. అభి అమ్మయ్య, మామ్కి డౌట్ రాలేదు అని అనుకుంటాడు. మామ్ ఇంక వెళ్దామా అంటాడు. మామ్ సెకండ్ ఫ్లోర్ లో ఫుడ్ కోర్ట్ కూడా ఉంది అని అక్కడికి వెళ్తారు. అభి అనుకుంటాడు, వీళ్ళకు దొరికినా పర్వాలేదు గాని ఆ వంశీగాడికి దొరకలేదు నయ్యమని అనుకుని, మామ్ అయినా మీరు ఇంత సడన్ గా ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతాడు. నేనే తీసుకొచ్చా బావా అని వినిపిస్తుంది ఒక గొంతు. అభి వెనక్కి తిరిగి చూసేటప్పటికి వంశీ ఉంటాడు. అయిపోయాను, ఇవాళ వీడి చేతిలో అయిపోయాను అని అనుకుంటాడు. వసుంధర గారు, అవునభి, తను వచ్చి దగ్గరుండే తీసుకొచ్చాడు, నీకేదో మీటింగ్ ఉందని కూడా చెప్పాడు, మీటింగ్ ఏమైంది అని అడుగుతారు. అభి అది అది పోస్ట్ పోన్ అయ్యింది అంటాడు. అదేంట్రా, ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని నువ్వే పోస్ట్ పోన్ చేసావని చెప్పారు, అసలు మీటింగ్ లేదు, వీడికి ఎవరు చెప్పారు, వీడు కావాలని ఇరికిస్తున్నాడు అని అనుకుని, ఆ మీటింగ్ కాదు వంశీ, వేరేది ఇది, నేను బిల్ పే చేసి ఉంటే ఇంకా ఏం క్వశ్చన్స్ అడుగుతారో అని, అయినా వంశీ వేరే షాపింగ్ మాల్ వెళ్తా అన్నాడు కదా, ఎక్కడికి ఎలా వచ్చాడు అబ్బా అని ఆలోచిస్తాడు అభి. చాలుగా మనకి ఇలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటే మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకో హాఫ్ అన్ అవర్ లో ఇంకో ఎపిసోడ్ ఇస్తాను.